సో పత్రి గారు ఎంతో విజనరీ, ఆయన ఎన్నో దూరదృష్టితో ఎన్నో సంవత్సరాల క్రితం నుంచే ఈ ధ్యాన చక్రాలు 21న స్టార్ట్ చేయడం, ప్రపంచ ఐక్యరాజ్య సమితిని గుర్తించి చక్కగా మనకి 21నే ప్రపంచ ధ్యాన దినోత్సవంగా ప్రకటించడం, 21వ తారీఖు ఉదయం మనం 9:30కే చక్కగా ప్రపంచ ధ్యాన దినోత్సవం సెలబ్రేషన్. అలాగే మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ తరపున అమెరికాలో చక్కగా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అమెరికా సంస్థ వారు 50,000 మంది ధ్యానులతో ఆన్లైన్ ఆఫ్లైన్ వన్ బ్రెత్ వన్ వరల్డ్ అని ఒక పెద్ద గొప్ప ఈవెంట్ మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ చేస్తుంది. అది మన ఇండియా టైం ప్రకారం రాత్రి 9:30 నుంచి 10:30. సో చక్కగా ఈ యాగంలో కూడా ఎంతో మంది ఆ రోజు వచ్చిన మాస్టర్స్ అందరూ కూడా కూర్చొని ఆ ఈవెంట్ లో మనము కూడా ఇక్కడ నుంచి పార్టిసిపేట్ చేస్తున్నాం. సో మీరందరూ కూడా చక్కగా గిన్నిస్ రికార్డ్ ఈవెంట్ లో పార్టిసిపేట్ చేయాలని వెల్కమ్ చేస్తున్నాం. అలాగే బాల వికాస్ గురించి ప్రతి సొసైటీలో కూడా ఎంతో కొంత చేస్తూ ఉంటారు. కృష్ణ భగవానుడు 4 సంవత్సరాల వయసుగా ధ్యానం మొదలు పెట్టాడు. హనుమంతుడు 2 సంవత్సరాలకే తల్లి అంజనాదేవి దగ్గర ధ్యానం నేర్చుకున్నారు. వాళ్ళు చేసే చమత్కారాలు శక్తియుక్తులు మనకు తెలిసిందే. సో అలానే ఇక్కడ కూడా ప్రతి పిల్లవాడికి కూడా చిన్నప్పుడే ఈ ఆధ్యాత్మిక బీజాలను చిన్నప్పుడే వాళ్ళకి వేసినప్పుడు ప్రాపంచిక విద్యతో పాటు ఇది అందినప్పుడు వాళ్ళు సంపూర్ణమైన వికాసం చెందుతారు అనేది చక్కటి నానుడి. సో దాన్ని మనం ఆదర్శంగా తీసుకొని 0 to 15 years, ఈవెన్ 5 years లో పిల్లలు కూడా తల్లి కానీ తండ్రి కానీ ఉండి చక్కగా వాళ్ళకి ఒక క్రష్ రూమ్ ఉంటుంది, అక్కడ పెట్టుకోవచ్చు. ఈ 5 నుంచి 15 సంవత్సరాల పిల్లలకి బాలమైత్రి అనే కార్యక్రమం, అంటే కృతజ్ఞత భావాన్ని వాళ్ళు ఎలా వ్యక్తపరచాలి, పవర్ ఒక శబ్దాలు పదాలకు ఉన్న వాళ్ళకి ఏంటి ఇంపార్టెన్స్ ఏంటి, ఇలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ వాళ్ళకి ఆటపాటల రూపంలో విజన్ బోర్డ్స్, అంటే వాళ్ళు అనుకున్నది మేనిఫెస్ట్ చేయాలంటే ఎలా చేయొచ్చు. సో ప్రతిదీ కూడా అక్కడ అంటే విజ్ఞానం వినోదం రెండు కూడా ఉంటుంది. సో చక్కగా మనం అన్ని రకాల సెలబ్రేషన్స్ తోటి మంచిగా మనం ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టబోతున్నాము. అన్నట్టుగా మీడియా కత్తికున్న ఎంత పదునో కళానికి కూడా అంతే పదును ఉంది చక్కగా. సో చక్కగా దీన్ని ప్రచారం చేసి ఎక్కువ మంది దీన్ని ఉపయోగించుకొని చక్కగా ఇవన్నీ వాళ్ళు పొందేటట్టు చేయాలని నా మనవి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రపంచ శాంతికి, విశ్వశాంతికి పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో డిసెంబర్ 21 నుండి 31 వరకు పత్రిజీ ధ్యాన మహాయాగం అద్భుతంగా కడతాల్ దగ్గర గల కైలాసపురిలో జరగబోతున్నది. ఈ ప్రపంచ శాంతికి జరుగుతున్న యాగంతో పాటు ఇంకో గొప్ప యజ్ఞం కూడా జరుగుతుంది. అది పత్రిజీ ధ్యాన ప్రసాద యజ్ఞం. ఈ యజ్ఞంలో దాదాపుగా ఒక 15 రోజులు 3 times 3 పూటలు కలిపి 10 లక్షల ప్లేట్ల ధ్యాన ప్రసాదం వితరణ కూడా జరుగుతుంది. మొత్తం ఈ చుట్టుముట్టు ఉన్న గ్రామాల ప్రజలు, ఈ కల్లకుర్తి నియోజకవర్గంలో ఉన్న గ్రామాల ప్రజలు అందరూ కూడా అందరినీ ఆహ్వానించాం. దానితో పాటు దేశం నలుమూలల నుంచి 75,000 మంది ధ్యానులు వస్తారని అంచనా. వారికి అదే యొక్క స్ఫూర్తితో దాదాపు 15,000 మంది ఉండడానికి ఇక్కడ అకామిడేషన్ చేశాం. 500 టాయిలెట్లు నిర్మాణం చేశాం. దానితో పాటు ఉదయం 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఏకదాటిగా 18 గంటలు ధ్యాన కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, మోటివేషన్ క్లాసెస్ అద్భుతంగా జరగబోతుంది. కని విని ఎరగని రీతిలో ఈ 11 రోజులు ఈ ధ్యాన మహోత్సవంలో పాల్గొని ఒక ఏమంటారు హ్యాపీనెస్, ఆనందం పొందగలరని, ఆత్మానుభూతి కూడా పొందగలరని, ఇందు మూలంగా యావత్ ప్రజల్ని ఈ మీడియా ద్వారా మీ అందరికీ పిఎస్ఎస్ఎం తరఫున ఈ ప్రపంచ శాంతికి జరుగుతున్న యాగానికి రావాల్సిందిగా మా మనమా. లోకల్ ఎంపీ ఎమ్మెల్యే గారిని ఇన్వైట్ చేశాం. వారు ఇద్దరిని పిలిచాం. ఎందుకంటే ఇక్కడ ఇంకా కొన్ని వసతులు, ముఖ్యమంత్రి గారిని మంత్రులను పిలవాలంటే ఇంకా వసతులు ఆ స్టాండర్డ్లు లేవు. కాబట్టి ఈసారి మామూలుగా ఎంపీ ఎమ్మెల్యే గారు వస్తారు. వారు సమయానుకూలంగా ఈ 11 రోజులు ఏదో ఒక రోజు మార్నింగ్ పూట వస్తారు. ముఖ్యంగా ఈసారి ఏంటంటే ఎంతోమంది ఆధ్యాత్మిక గురువులను కూడా ఇన్వైట్ చేశాం. రోజు ఒక ఆధ్యాత్మిక గురువులు, తర్వాత చిన్నపిల్లలతో భగవద్గీత క్లాసెస్, తర్వాత మోటివేషనల్ స్పీకర్స్, తర్వాత విదేశాల నుండి దాదాపు ఒక 15-20 మంది స్పిరిచువల్ మాస్టర్స్, ఆధ్యాత్మిక గురువులు వస్తున్నారు. ఈ పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో మొదలుపెట్టి 20వ సంవత్సరం, కడతాల్లో మొదలుపెట్టి 13వ సంవత్సరం, యాగం 4వది.